దేవాది దేవుడు మరొక వారంలో యూసీవై టీంలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశమును బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఉదయకాల శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనం ఒక సీక్వెన్స్గా ఉజ్జీవం గురించి అనే ఒక అంశాన్ని తీసుకొని మనం నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. ఉజ్జీవం అంటే ఏంటి అనే అంశాన్ని తీసుకొని మనము ఎవ్రీ వీక్ కూడా కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇందాక చదవబడిన వాక్య భాగము మనకు తెలుసు. అది ప్రభువైన క్రీస్తు వారు 3వ దినమున తిరిగి లేచిన తర్వాత కదా, చనిపోయి 3వ దినమున తిరిగి లేచిన తర్వాత ఆదివారము జరిగిన సంఘటన. పునరుద్ధానుడైన క్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత ఆదివారము ఒక సందర్భము, ఒక సంఘటనను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం జరిగింది, ఆ రోజే ఏం జరిగింది అని అంటే, ఒక ఇద్దరు వ్యక్తులు యెరూషలేము నుంచి ఎమ్మాయు అనే ప్రాంతానికి, ఒక గ్రామానికి వెళ్తున్నారు. యెరూషలేములో నుండి ఎమ్మాయుకు వెళ్తున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు వారు వేటి గురించి మాట్లాడుతూ ఉన్నారు? జరిగిన సంగతుల గురించి మాట్లాడుకుంటూ ఒకరినొకరు సంభాషించుకుంటూ వెళ్తూ ఉన్నారు. వారు మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు క్రీస్తు వారే యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను అని రాయబడింది. ఆయననే తనంతకు తానుగానే వారి దగ్గరకు వచ్చి వారితో పాటుగా ప్రయాణం చేశాడు. ఒక అద్భుతమైన సందర్భము, సంఘటనను మనం చూస్తాం. ఒక ఇద్దరు వ్యక్తులు యెరూషలేము నుంచి ఎమ్మాయికి వెళ్తున్నారు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులకు ఎందుకు క్రీస్తు వారు కనిపించాల్సి వచ్చింది? ఆ ఇద్దరు వ్యక్తులనే పర్టికులర్గా ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన? ఆ ఇద్దరు వ్యక్తులతో ఆయన నడిచాడు. ఎంత దూరం నడిచాడు? యెరూషలేము నుంచి ఎమ్మాయి దాకా నడిచాడు. యెరూషలేము నుంచి ఎమ్మాయికి దాదాపుగా 7 మైళ్ళు ఉంది అని మనము ఇంగ్లీష్ వర్షన్లో చదివితే అర్థమవుతుంది. 3 ఫర్లాంగ్స్ అని రాయబడి ఉంది. అంటే 7 మైళ్ళ దూరము క్రీస్తు వారు ఇద్దరు వ్యక్తులతో నడిచాడు. అంటే 7 మైళ్ళు నడవడం అనేది ఒక 5-10 నిమిషాలు నడిచిన దూరం కాదు కదా. అది దాదాపు ఒక గంటన్నర 2 గంటలు పట్టింది, ఎంత తెలియదు. కానీ మనకి కొన్ని గంటల సమయము ఆ ఇద్దరు వ్యక్తులతో ఆయన గడిపాడు. ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన భోజనం చేసేంత వరకు కూడా వారిద్దరితో ప్రభువైన క్రీస్తు వారు గడిపినట్టుగా మనం చూస్తున్నాం. ఆలోచన చేస్తే ఎందుకు ఆ ఇద్దరు వ్యక్తులను ఆయన ఎన్నుకున్నాడు? ఆ ఇద్దరు వ్యక్తులతోనే ఆయన ఎందుకు నడిచాడు? వారికి ఏం చెప్పే ప్రయత్నం చేశాడు అనేది మనకు తెలుసు. దాని తర్వాత ధ్యానం చేసుకుందాం. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఎందుకు వారిని ఆయన అంతగా పట్టించుకున్నాడు? వారిద్దరికీ ఎందుకు ఆయన కనిపించే ప్రయత్నం చేశాడు? ఎందుకు వారితో అంత సమయమును గడిపే ప్రయత్నం చేశాడు అని ఆలోచన చేస్తే, ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అని అంటే, అందులో ఒక వ్యక్తి పేరు మాత్రమే ఇక్కడ మనకు రాయబడింది. ఎవరు ఆ వ్యక్తి? 18వ వచనంలో క్లయోపా అని రాయబడింది కదండి. 18వ వచనంలో క్లయోపా అని వాడు క్రీస్తు వారితో, ఆయన వచ్చిన తర్వాత క్రీస్తు వారితో మాట్లాడుతున్నాడు. అంటే ఒక వ్యక్తి పేరు అక్కడ మనకు స్పష్టంగా ఇవ్వబడింది, క్లయోపా అని. మరి రెండవ వ్యక్తి ఎవరు? ఆ రెండవ వ్యక్తి పేరు రాయవల్ల. అయితే మనకివ్వబడిన లేఖనాల ప్రకారము ఆ వ్యక్తిని కూడా మనము ఎవరో మనం గ్రహించవచ్చు. యోహాను సువార్తలో 19వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 26వ వచనాన్ని చదువుతున్నాను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన 25వ వచనాన్ని చదువుతాను. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. సిలువ వేయబడిన సమయంలో అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు, యోహాను గారు ఉన్నారు. అక్కడ ఉన్న ఆ స్త్రీలలో ఒక స్త్రీ పేరు మెన్షన్ చేయబడింది. ఎవరు? క్లయోప భార్య మరియా కదండి. క్లయోప భార్య మరియా అని ఖచ్చితంగా రాయబడింది. అంటే మనకు ఏమర్థమవుతుంది? యెరూషలేములో క్లయోప భార్య గత కొంతకాలము నుంచి అక్కడ వారు ఉన్నారు.
ఎమ్మాయి అనేది వారి గ్రామము. ఎమ్మాయి గ్రామము నుంచి క్రీస్తు వారు ఎప్పుడు అక్కడికి వచ్చినా వీరు కూడా వారితో పాటు గడిపేవాళ్ళు కదండి. క్లోయోప భార్య అయిన మరియా క్రీస్తు వారి యొక్క బోధలకు ఆకర్షించబడి క్రీస్తు వారిని వెంబడించాలని తీర్మానం తీసుకున్న ఒక భార్య, ఒక జంట, ఒక అద్భుతమైన భార్యాభర్తలు కదండి. వాళ్ళు ఇద్దరు వెళ్తున్నారు అని అంటే ఆ ఇద్దరు ఎవరై ఉంటారు? క్లోయోప ఒక వ్యక్తి అయినప్పుడు రెండవ వ్యక్తి ఎవరై ఉంటారు? ఖచ్చితంగా తన భార్య కదా. 3 రోజుల నుంచి వాళ్ళు ఈ దినం ఎప్పుడు క్రీస్తు వారు సిలువ వేయబడిన దినం గురించి రాయబడింది. అక్కడ క్లోయోప భార్య అక్కడ ఉంది, క్రీస్తు వారి వద్ద ఉంది కదండి. క్రీస్తు వారి మరణము నుంచి కూడా, లేకపోతే దానికంటే ముందు నుంచి కూడా ఉండాలని కూడా మనం గ్రహించవచ్చు. ఎందుకు? పస్కా పండుగ దినాన క్రీస్తు వారు యెరూషలేముకు వచ్చారు. సో పస్కా పండుగకి అందరూ కూడా మందిరానికి రావాలి. సో వాళ్ళు కూడా ఆ టైంలో వచ్చి ఉండొచ్చు అని మనం ఖచ్చితంగా గ్రహించవచ్చు. క్లోయోప భార్య అయిన మరియా కొంతకాలం నుంచి ప్రభువైన క్రీస్తు వారితోనే ఉన్నారు. ఆయనను వెంబడిస్తున్నారు, ఆయన బోధలు వింటున్నారు, ఆయనను అనుసరిస్తున్న శిష్యులు అని మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది కదండి. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఎమ్మాయికి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఎవరు అని అంటే క్లోయోప భార్య అయిన మరియా. భార్య భర్తలు వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ప్రభువైన క్రీస్తు వారు వారితో పాటుగా నడవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడ్డాడు? వారు తన శిష్యులు, తనను వెంబడిస్తున్న వాళ్ళు కాబట్టి. క్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత అనేక మందికి కనిపించాడు. తన శిష్యులను బలపరచడానికి, వారికి ఉన్న అనుమానాలను తొలగించడానికి, లేఖనాల యొక్క సారాంశమును బయలుపరచడానికి, తన గురించి రాయబడిన ప్రతి విషయము కూడా వారికి జ్ఞాపకం చేస్తూ అవి నెరవేర్చబడ్డాయి అని వారికి చెబుతూ విశ్వాసంలో బలపరచడానికి, వారిని స్థిరపరచడానికి క్రీస్తు వారు అనేక మందికి కనిపించారు. ఈ ఇద్దరికి కూడా ఆయన కనిపించాడు. వాళ్ళిద్దరూ కూడా తనకు దగ్గరగా జీవించిన వారు అని మనకు అర్థమవుతుంది. చాలామంది శిష్యులు సిలువ వేసినప్పుడు చెదిరిపోయారు, ఎవరు లేరు అక్కడ. క్లోయోప కూడా ఆ చుట్టుపక్కల ఉన్నాడేమో పేతురు మాదిరి, కానీ తన భార్య మాత్రము క్రీస్తు వారి పాదాల వద్ద ఉంది. అంటే వారు చాలా దగ్గరగా క్రీస్తు వారిని వెంబడిస్తున్న వాళ్ళు అని అర్థమవుతుంది కదండి. క్రీస్తు వారికి చాలా ఇష్టపడే వాళ్ళు, ఆయనకు మంచి శిష్యులుగా ఉన్నవారు, వాక్యానుసారంగా లేకపోతే ఆయన మాట చొప్పున జీవిస్తున్నవారు అని మనకు స్పష్టంగా ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు క్రీస్తు వారిద్దరిని బలపరచడానికి, వారికి ఉన్న అనుమానాలు ఏంటో మనకు తెలుసు. కిందికి చదువుతూ వస్తున్నప్పుడు మనం వాటిని తర్వాత నేర్చుకుందాం. వారికి ఉన్న అనుమానాలు ఏంటో, వారు ఎందుకు ఏ విషయాలు మాట్లాడుకుంటున్నారో అనే విషయాలు మనకు ఖచ్చితంగా తెలుసు. క్రీస్తు వారిని వెంబడిస్తున్న ఏ శిష్యుని కానీ, ఏ విశ్వాసిని కానీ ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఈ విషయం మనకు అర్థమవ్వాలి. ఎందుకు వారికి కనిపించే ప్రయత్నం చేశాడు అని అంటే, ఆడ ఒక్కరా ఇద్దరా అని కాదు, కానీ ఆయన యందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచారో, ఆయనను వెంబడించడానికి ఎంతమంది అయితే తీర్మానం తీసుకున్నారో వారిని ఆయన ఎట్టి పరిస్థితులలో విడిచిపెట్టడు. వారితో పాటుగా నడవడానికి ఇష్టపడతాడు ఆయన. వారితో పాటుగా నివసించడానికి ఇష్టపడతాడు. వారితో గడపడానికి ఇష్టపడతాడు ఆయన కదండి. వాళ్ళని బలపరచడానికి, వారిని విశ్వాసములో స్థిరపరచడానికి, వారికి సత్యమును బయలుపరిచి సర్వసత్యములోకి నడిపించడానికి ఆయన ఇష్టపడతాడు. అంత మాత్రమే కాకుండా మనకి మలాకి గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాను. 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను.
ఆలకించెను అని రాయబడింది. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఎంత అద్భుతమైన మాట! ఏ ఇద్దరు వ్యక్తులైనా కదండి, యెహోవా యందు భయభక్తులు గల ఇద్దరు వ్యక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగిన ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు విశ్వాసులు, క్రైస్తవులు, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఉన్నప్పుడు వారి మాటలను వినడానికి ఆయన చెవి యొగ్గుతాడంట. చెవి యొగ్గెను అని రాయబడింది. చెవి యొగ్గెను అంటే అర్థం ఏంటి? ఆయన ఒక చెవి ఇస్తాడు అంటే శ్రద్ధగా వారి మాటలను వినడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అని అర్థం కదండి. ఎవరివన్నా మనకు జనరల్గా ఎవరైనా మాట్లాడుకుంటున్నప్పుడు మనం వేరే వాళ్ళతో మాట్లాడుతూ కూడా ఒక చెవిని అక్కడ పెడతాం కదా. వారు ఏం మాట్లాడుకుంటున్నారు, మన మనసంతా అక్కడే ఉంటుంది, వారు ఏం మాట్లాడుకుంటున్నారు అని. మనం వేరే పనిలో ఉన్నప్పటికీ కూడా మన దృష్టి మన చెవి అక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం, చాలా కీన్గా వినడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఆ వారి మాటల పట్ల ఆసక్తిని చూపిస్తాం, శ్రద్ధను చూపిస్తాం. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? చెవి ఎగ్గుతాడంటే వారి మాటలు వినడానికి. ఎంత చక్కని మాట అండి! ఇద్దరు విశ్వాసులు మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన వారి మధ్యలో ఉండి చెవి ఇస్తాడు. వారు ఏం మాట్లాడుకుంటున్నారు? ఇద్దరు విశ్వాసులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏం మాట్లాడతారు? జనరల్గా ఆత్మ సంబంధమైన విషయాలే మాట్లాడుకుంటారు కదా. ఆత్మ సంబంధమైన విషయాల గురించే మాట్లాడుకుంటారు, దేవుని గురించే మాట్లాడుకుంటారు, దేవుని గురించే మాట్లాడుకోవాలి కూడా. ఎవరు? విశ్వాసులైన వారు. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా, ఇద్దరు ఆత్మీయులు కలిసినా, ఇద్దరు క్రైస్తవులు కనపడ్డారు లేకపోతే కలిశారు అని మాట్లాడుకుంటున్నారు అని అంటే వారి మధ్యలో ఉండవలసిన సంభాషణ దేవునికి సంబంధించినదై ఉండాలి, ఆత్మ సంబంధమైనదై ఉండాలి. వేరే విషయాలు ఉండకూడదు, లోకానుసారమైనవి ఉండకూడదు, ముసలమ్మ ముచ్చట్లు అసలే ఉండకూడదు. అలాంటి ఇద్దరు వ్యక్తుల మధ్య ఎవరు ఉంటారు? ఆయన చెవి ఇస్తాడంట, ఆయన వింటాడు. అంటే ఏమొస్తుంది ఆయనకి? ఏమైనా లాభమా? ఆయన గురించి ఏం కాదు, మన ఆత్మీయ విషయాల పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు అని అర్థం. మన ఆత్మ ఎంతగా వర్ధిల్లుతుంది, మనం ఆత్మలో ఎంతలా బలపడుతున్నాం, ఏ విషయాల గురించి ఆసక్తి చూపిస్తున్నాం ఒక వ్యక్తి కలిసినప్పుడు. ఆత్మలో బలపడే విషయాల గురించి మాట్లాడుకుంటున్నామా, వేరే విషయాల గురించి మాట్లాడుకుంటున్నామా? అంత మాత్రమే కాదు, ఆయన అలా మాట్లాడుకున్న విషయాలను జ్ఞాపకార్థముగా గ్రంథంలో రాస్తాడట. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మనం ఎన్నోసార్లు ఇద్దరు వ్యక్తులను కలిసి మాట్లాడుకున్నాం కదా. క్రైస్తవులు, విశ్వాసులైన ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఏ విషయాలు మాట్లాడుకుంటున్నాం? ఆయన మాట్లాడిన మాటలను గ్రంథములో లిఖిస్తాడు జ్ఞాపకార్థముగా. ప్రకటన గ్రంథంలో మనకు 20 అధ్యాయంలో చూస్తున్నాం, అక్కడ కొన్ని గ్రంథాలు విప్పబడెను అని రాయబడింది. జీవ గ్రంథముతో పాటు కొన్ని గ్రంథాలు విప్పబడ్డాయంట. అందులో ద బుక్ ఆఫ్ మెమరీ లేకపోతే జ్ఞాపకార్థ గ్రంథము కదా, ఒక గ్రంథం ఉంది అని మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆ రోజు దేవుడు మన ఎదుట మీరు ఆనాడు ఈ విషయాలు మాట్లాడుకున్నారు కదా అని మనకు చెప్పి సంతోషించడానికంట. ఇవన్నీ కూడా ప్రతిదీ ఆయన లిఖిస్తాడు కదండి. మరి ఏం మాట్లాడుకుంటున్నాం? ఆయన ఇష్టపడుతున్నారు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇద్దరు విశ్వాసులు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు. ఇక్కడ భార్యాభర్తలు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఏ సంగతుల గురించి? జరిగిన సంగతుల గురించి మాట్లాడుతున్నారు. క్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారు. ఆయన మరణ పునరుద్ధానాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వారి మధ్యలోకి ఆయనే వచ్చాడు, వారితో నడిచాడు, ఇష్టపడ్డాడు వారితో నడవడానికి, వారితో గడపడానికి. వారు మాట్లాడుకుంటున్న విషయాలను గ్రహించి విని వారిని బలపరచడానికి, వారి ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, వారి ప్రతి అనుమానాన్ని తీర్చడానికి.
ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మనము ఎవరి విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం? ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరై ఉండాలి అనేది కూడా మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా భార్యాభర్తల విషయంలో దేవుడు ఇంకా ఎక్కువగా ఆసక్తి చూపిస్తాడు. ఎందుకు? సృష్టిని సృష్టించినప్పుడు సృష్టి ఆరంభములో ఆయన ఎవరిని చేశాడు? ఆదామును అవ్వనేక భార్యాభర్తలను చేశాడు. భార్యాభర్తలను కుటుంబ వ్యవస్థ ద్వారా, వివాహ వ్యవస్థ ద్వారా ఒక కుటుంబముగా మార్చాడు ఆయన. వారి మధ్యలో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆనాడు ఏతేను తోటల్లో ఆదాము అవ్వలతో పాటుగా ఆయన నివాసం చేశాడు. వారితో కలిసి ఉన్నాడు, కలిసి జీవించాడు, మాట్లాడాడు, గడిపాడు. ఆయన భార్యాభర్తలతో, ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో కాదు, ఖచ్చితంగా భార్యాభర్తలే. భార్యాభర్తల మధ్య ఆ కుటుంబంలో దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మనకు 18వ అధ్యాయం మత్తయి సువార్తలో కూడా ఇద్దరు ఏకీభవించి చేసిన ప్రార్థన అని రాయబడింది. తర్వాత ఇద్దరు ముగ్గురు అని రాయబడింది. కావలిస్తే గమనించండి, ఫస్ట్ ఇద్దరు అని రాసి తర్వాత ఇద్దరు ముగ్గురు అని రాయబడింది. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఎవరిద్దరు? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇద్దరు ఖచ్చితంగా భార్యాభర్తలే. కుటుంబాన్ని ఏర్పాటు చేసిన వాడు ఆయన ఇష్టపడుతున్నాడు భార్యాభర్తలతో కలిసి ఉండడానికి, వారితో గడపడానికి, వారితో నడవడానికి కదండి. ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ఏంటి? ఏ విషయాలు మాట్లాడుకోవాలి? భార్యాభర్తలు ఆత్మీయులైన భార్యాభర్తలు ఒక ఏక భావము కలిగి ఏక మనస్సును వారి మధ్యలో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు కదండి. వివాహ వ్యవస్థలో లేకపోతే ఆదామును అవ్వను చేసిన తర్వాత వారు ఒక శరీరముగా చేయబడ్డారు అని రాయబడింది. వారిద్దరూ ఒక శరీరముగా చేయబడ్డారు అంటే అర్థం ఏంటి? ఒకే శిరస్సు ఉంది అని అర్థం వాళ్ళకి. ఒక శరీరము అంటే అర్థం ఏంటి? ఒకే శిరస్సు ఉంది, ఒకే శరీరం ఉంది, ఒకే ఆలోచన, ఒకే మాట, ఒకే ప్రవర్తన, ఇద్దరిది ఒకే జీవితము, ఏక మనస్సు. ఎక్కడైతే ఐక్యత, ఏకత్వము, ఏక మనస్సు ఉంటుందో, ఒక్క విషయం గురించి వారు ఏకీభవిస్తారో వారి మధ్యలో క్రీస్తు వారు ఉండడానికి ఇష్టపడుతున్నారు, వారితో నడవడానికి ఇష్టపడుతున్నారు. మనకు అర్థం అవ్వాల్సిన విషయము, ఒకవేళ అక్కడ ఒక్క వ్యక్తే నడుచుకుంటూ పోయాడు అనుకుందాం, అమ్మాయికి ఒక్కడే వెళ్తూ ఉన్నాడు అనుకుందాం. ఒక్కడే వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు వెళ్తాడా అని అంటే వెళ్ళొచ్చేమో. కానీ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఇక్కడ భార్యాభర్తలతో కలిసి వెళ్తున్నప్పుడు అంటే అర్థం ఏంటంటే, నీకు ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూపిస్తాను మీకు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో 12వ వచనాన్ని చదువుతాను, 11వ వచనం చదువుతాను. ఇద్దరు కలిసి పండుకొనిన ఎడల వారికి వెట్ట కలుగును, ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును. ఒక మాట రాయబడింది. ఇద్దరు కలిసి పండుకుంటే వెట్ట కలుగుతుంది, వేడి పుడుతుంది. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వేడి పుడుతుంది. ఒక్కడు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉండదు కదండి. ఒంటరిగాడే అంటే అర్థం అవ్వాల్సింది ఏంటి మనకి? మనము ఎక్కడైనా ఆత్మీయంగా బలహీనంగా ఉన్నప్పుడు బలపరచబడడానికి కావలసిన వారు మన సాటి అయిన సహాయం, లేకపోతే మన పార్ట్నర్. భార్యకు భర్త ఉండాలి, భర్తకు భార్య ఉండాలి. వీరిద్దరూ ఏకీభవించి ఏక మనస్సు కలిగి దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడాలి. అలాంటి వారి జీవితాలలో క్రైస్తవ వారు దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. చెవియొగ్గి వారి మాటలను వినడానికి, వారిని నడిపించడానికి ఇష్టపడుతున్నారు. ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నాడు అని అంటే ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితుల గురించి ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి. ఆ కుటుంబంలో భార్య ఆ వ్యక్తిని సపోర్ట్ చేస్తుందా? భర్త భార్యకు సపోర్ట్ చేస్తున్నాడా లేదా? వారిద్దరి ఆత్మీయ జీవితం ఎలా ఉంది అనే విషయాన్ని ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఇద్దరి గురించి దేవుడు ఎక్కడ మాట్లాడినా ఆ ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తలు అనే విషయాన్ని మర్చిపోకూడదు. తర్వాత సహోదరులు, తర్వాత కుటుంబం. కానీ ఖచ్చితంగా దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉండాలి? బలహీనంగా ఉండకూడదు.
నేను ఉజ్జీవింపబడాలి అని అంటే నాకు నా భార్య సపోర్ట్ కావాలి, భార్యకు భర్త సపోర్ట్ కావాలి. ఆ ఇద్దరు కలిసినప్పుడే వారిలో ఒక జీవం వస్తుంది. బలహీనంగా ఉన్న వారిని బలపరచవలసిన బాధ్యత మరొకరికి ఉంది కదండి. ఆత్మీయంగా బలహీనంగా ఉంది అని అంటే భార్యాభర్తల మధ్య సంబంధము గురించి కూడా మనము ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎవరైతే వారి ఇద్దరి మధ్య సమాధానం లేక, ఏక మనస్సు లేక, ఆత్మీయంగా వారు మాట్లాడుకోకుండా ఉన్నారు అని అంటే వారి మధ్య క్రీస్తు వారు ఉండడానికి ఇష్టపడతారంటారా? ఖచ్చితంగా ఇష్టపడరు కదా. మనకు బైబిల్లో ఒక జంట కనపడుతుంది. ఎవరున్నారండి అపోస్తుల కార్యాల్లో? అననీయ సప్పీరా ఉన్నారు కదా. అననీయ సప్పీరాలు ఏం చేస్తున్నారు? వారు కూడా ఆత్మీయంగా వారు క్రైస్తవులే, విశ్వాసులే. కానీ వారు దేని గురించి ప్రయాసపడుతున్నారు? దేని కొరకు ప్రయత్నం చేశారు? వాళ్ళు భార్యాభర్తలే. వారి మధ్య సమాధానం ఉంది, లేకపోతే వారి మధ్య కూడా ఏక మనస్సు ఉంది, ఒకే విషయం గురించి ఆలోచన చేస్తున్నారు. కానీ అది ఏ విషయమో, దేనికి సంబంధించింది? అది మెప్పును కోరుకునే ప్రయత్నం చేశారు కదా వాళ్ళు. మేము ఆస్తి ఇచ్చాము, ఆస్తి అమ్మి మాకున్నదంతా దేవుని పనికి ఇచ్చాము, అందరూ మమ్మల్ని మెచ్చుకోవాలి, పొగడాలి, హెచ్చించాలి, గణపరచాలి, మమ్మల్నే చూడాలి. అబ్బా ఎంత గొప్ప వాళ్ళు, మీరు దేవుని పరిచర్యలో చక్కగా వాడబడుతున్నారు, చక్కగా దేవుని పరిచర్యకు మీరు అనేకమైన మేలులు చేస్తున్నారు, మీ ఆస్తినే ఇచ్చారు, ఇలా అడగాలి అన్నమాట. ఇలా చెప్పాలి. ఆత్మీయంగా ఒకరిని ఒప్పుకోవడానికి వారు ప్రయాసపడుతున్నారు. వారిలో ఉన్న ఏకత్వం ఏంటంటే, ఏక మనస్సు ఏంటంటే వారిని అందరూ మెచ్చుకోవాలి, పొగడాలి కదండి. ఈ విషయం దేవునికి తెలియదా? అందుకనే అక్కడ ఏమని రాయబడింది? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు ఎలా పని చేస్తారు, ఎలా పాపం చేస్తారు? వారిలో ఉన్న ఏక మనస్సు దేవుడు ఉండడానికి అవకాశం లేదు. వారిలో ఉన్న ఆ లక్షణాలు దేవుడు వారి మధ్యలో ఉండి వారిని నడిపించడానికి అవకాశం లేదు. భార్యాభర్తల మధ్య ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. కానీ ఈ ఇద్దరు భార్యాభర్తల మధ్య ఉన్న ఆలోచన ఏంటి, ఆలోచన విధానం ఏంటి? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. వారు ఏం కోరుకుంటున్నారు ఈ విషయం మనకు తెలుసు. కానీ వారు అననీయ సప్పీరా కోరుకుంటున్న విషయాలు దేవునికి ఖచ్చితంగా నచ్చలా. వారి మధ్య దేవుడు నివాసం చేయడానికి ఇష్టపడలా. వారు చనిపోయారు కదండి. ఎప్పుడైతే దేవుని చిత్తంలోని విషయాల గురించి, లేకపోతే ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడుకోకుండా పొరుగింటి వారు ఇరిగింటి వారి గురించి, వారు ఏదో కొన్నారు, లేకపోతే వారు ఏదో చేస్తున్నారు, వారి గురించి వీరి గురించి మాట్లాడుకుంటూ వారికి సంబంధించిన విషయాలలో ఐక్యత, ఏక మనస్సు కలిగి ఉంటే, లోక సంబంధమైన విషయాలలో ఏక మనస్సు కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా వారి మధ్యలో ఏ విధంగా నివాసం చేస్తాడు? అప్పుడు ఆత్మీయంగా చచ్చిపోయిన వారమేక అననీయ సప్పీరాల వలె. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడు మనతో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు, నడవడానికి ఇష్టపడుతున్నాడు, సరిచేయడానికి, ఆత్మీయంగా బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఉండవలసినది వారిద్దరి మధ్య, భార్య భర్తల మధ్య ఉండవలసినది ఆత్మ సంబంధమైన విషయాలలో ఉన్న ఆ బంధము దృఢంగా ఉండాలి. ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, సరిచేసుకుంటూ, పురికొల్పుకుంటూ, ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకుంటూ నడవవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. అననీయ సప్పీరా అలా లేరు. కానీ ఇంకొక జంట ఉంది. అదే అపోస్తుల కార్యాల్లో చూస్తాం. అకుల ప్రిస్కిల్లా ఎంత గొప్ప భార్యాభర్తలు. అకుల ప్రిస్కిల్లలు వారి దగ్గర పౌలు గారు ఉండడానికి ఇష్టపడ్డారు. అంటే వారి దగ్గర పౌలు గారు ఏమి చూసి ఉంటాడు? ఆయన వారితో ఉండడానికి, వారితో కలిసి పరిచర్య చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు అని అంటే వారిలో ఉన్న ఆత్మీయతనే కదా, వారిలో ఉన్న అన్యోన్య సహవాసమే కదా, దేవుని గురించిన శ్రద్ధ, భక్తి వారికి ఉన్నాయనే కదా, భయభక్తులు ఉన్నాయనే కదా. వారిలో ఉన్న ఏక మనస్సు, వారిలో ఉన్న ఏక భావము ఈ దేనికి సంబంధించినది అయింది? దేవుని పట్లే కదా, వాక్యము పట్లే కదా, లేఖనాల పట్లనే కదా, దేవుని రాజ్యమును విస్తరించడానికి వారు పడుతున్న ప్రయాసే కదా. వారిని చూసి అక్కడ పౌలు గారు ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎంత చక్కని ఆత్మీయులు, ఎంత చక్కని భార్యాభర్తలు.
అంత మాత్రమేనా, వారు తర్వాత ఎఫెసుకు వచ్చినప్పుడు పౌలు గారు ఎఫెసులో విడిచిపెట్టి వాళ్ళని వెళ్ళిపోతాడు, అకులా ప్రిస్కిల్లాను. అక్కడ ఒక సేవకుడు వస్తాడు. ఎవరు? అపోల్లో అనే ఒక సేవకుడు వచ్చినప్పుడు ఆ సేవకునికి ఏం తెలుసు? యోహాను బాప్టిజం గురించి మాత్రమే తెలుసు, కానీ ఆసక్తి ఉంది వాక్యం ప్రకటించడానికి, దేవుని మార్గముల పట్ల, దేవుని చిత్తం పట్ల, దేవుని రాజ్యమును విస్తరించాలని చాలా ఆసక్తి ఉంది అపోల్లో గారికి. సువార్త ప్రకటిస్తూ వస్తున్నాడు, ఎఫెసుకు వచ్చాడు. ఈ విషయాన్ని వాళ్ళు గమనించారు, అకులా ప్రిస్కిల్లా గమనించారు. కానీ ఆ సేవకునిలో ఏమి లేదు? దేవుని మార్గాలు, పరిపూర్ణమైన జ్ఞానము, లేకపోతే దేవునికి సంబంధించిన పరిపూర్ణమైన జ్ఞానము అపోల్లోకు లేదు అని గ్రహించినారు వాళ్ళు. ఉందా అండి ఆ మాట? అపోస్తుల కార్యాల్లో చూపిస్తాను నేను, ఊరికి చెప్పట్లా. 18వ అధ్యాయంలో 18వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతాను. ప్రిస్కిల్లా అకులయు విని 25వ వచనాన్ని చదువుతాను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడని ఆరంభించాను. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరిపూర్తిగా అతనికి విషదపరిచిరి. ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుని మార్గమును మరీ పూర్ణముగా, సంపూర్తిగా ఆయనకు తెలియదు, కానీ తెలిసినంత వరకు ఆసక్తితో వాక్యము ప్రకటిస్తున్నాడు. అయితే వాళ్ళు చేస్తున్న పని ఏంటి? పిలిచి ఆయనను చేర్చుకొని పరిపూర్ణంగా దేవుని సువార్తను, దేవుని గురించిన జ్ఞానాన్ని, దేవుని మార్గాలను ఆయనకు బోధించిన వారుగా ఆ స్థాయిలో వారి ఆత్మీయత ఉంది. ఎందుకు వచ్చింది అంతటి ఆత్మీయత? వారి మధ్యలో క్రీస్తు వారు సహవాసం చేస్తున్నారు, వారిని నడిపిస్తున్నాడు కాబట్టి. ఎలాంటి ఆత్మీయత భార్యాభర్తల మధ్య ఉంది? ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటున్నప్పుడు, సరి చేసుకుంటున్నప్పుడు, ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వారి మధ్యలో దేవుడు నివాసం చేయడానికి ఇష్టపడతాడు. అలాంటి విషయాలు కాకుండా వేరే విషయాల పట్ల మెప్పును కోరుకుని లోకం వైపు చూసే ప్రయత్నం చేస్తే మనలో ఉన్న జీవము ఏమైపోతుంది? చచ్చిపోతుంది. ఆత్మీయంగా మనం దూరం అయిపోతాం. మన మధ్యలో దేవుడు ఖచ్చితంగా నివాసము చేయడు. మనము పురికొల్పుకోవడానికి, ఒకరినొకరు బలపడడానికి కారణం ఎవరు అని అంటే మనతో పాటుగా ఉన్న మన పార్ట్నరే. భార్యతో సమాధానముతో ఉండాలి, భర్తతో సమాధానముతో ఉండాలి. వేరే వాళ్ళతో మనం సమాధానము స్థితి రావడానికి కొద్దిగా కష్టమేమో కానీ, సమయం పడుతుందేమో కానీ, భార్యతో భర్తకు, భర్తతో భార్యకు సమాధానము వెంటనే రావడానికి అవకాశం ఉంది. రావాలి కూడా. ఎందుకు? ఇద్దరు కలిసి ఒక కుటుంబముగా ఏర్పడడానికి ఇష్టపడ్డారు. ఇద్దరు కలిసి కదా వివాహం చేసుకున్నారు, ఇష్టపడి చేసుకున్నారు. కాబట్టి జీవితాంతము ఖచ్చితంగా కలిసి ఉండవలసిందే. కలిసి ఉండాలి అని అంటే ఒకరితో ఒకరు ఏకీభవించాల్సిందే. ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించాలి, ఒకరి ఆత్మీయతను ఒకరు హెచ్చించాలి, ఒకరిని గురించి ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలి. ఏక మనస్సు కలిగిన జీవితం జీవిస్తున్నప్పుడు వారి జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి. వారితో దేవుడు నడవడానికి ఇష్టపడతాడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి సహోదరుడు. ఎందుకు ఆ ఇద్దరు వ్యక్తులతో క్రీస్తు వారు నడవడానికి ఇష్టపడ్డాడు? ఎంఐ మార్గంలో ఏం జరిగింది? ఎంఐ మార్గంలో ఒక అద్భుతం జరిగింది. ఎంఐ మార్గంలో ఇంకా తర్వాత ధ్యానం చేసుకుందాం ఈ అంశాలను. కానీ ఎంఐ మార్గంలో జరిగిన అంశాలు చాలా ఆత్మీయమైన విషయాలు. దేవుడు మన కొరకు రాయించిన అద్భుతమైన ఆత్మీయ పాఠాలు అందులో దాచబడి ఉన్నాయి. ఎంఐ మార్గంలో ఒక భార్యాభర్తల మధ్య, ఒక కుటుంబంలో దేవుడు నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే వాళ్ళు ఎలాంటి వారు అనే విషయం కూడా మనకు అర్థం అవ్వాలి. వారు కష్టాలు ఎదురైనప్పటికీ, శ్రమలు ఎదురైనప్పటికీ క్రీస్తు వారిని విడిచిపెట్టిన వారు కాదు కదా. క్రీస్తు వారిని హింసిస్తున్నారు, శిష్యులే పారిపోయారు చుట్టుపక్కల లేకుండా. శ్రమలు ఎదురొచ్చాయి కదా, కష్టాలు వచ్చాయి, వేదనలు వారిని హింసించారు. అయినప్పటికీ వీరు మాత్రం క్రీస్తు వారిని అంటిపెట్టుకొని ఉన్నారు అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది కదండి. అకులా ప్రిస్కిల్లా కూడా వారు ఏం చేస్తున్నారు? డేరాలు కొట్టుకుంటున్నారు. దేవుని రాజ్య సువార్తని కష్టపడుతున్నారు. దేవుని మాటలు ఇంపార్టెంట్ వాళ్ళకి, దేవుని వాక్యం ఇంపార్టెంట్.
ప్రాముఖ్యత వారి జీవితంలో ఏంటి అనేది కూడా మనం ఆలోచించాలి. వారు కష్టపడినా, శ్రమపడినా, ఎలాంటి స్థితిలో వారు వెళ్తున్నా వారి మధ్య సమాధానాన్ని మాత్రం వాళ్ళు కోల్పోలేదు. దేవుని రాజ్యాన్ని విస్తరించడానికి వారు ప్రయాసపడుతున్నారు. ఎవరు వీళ్ళు అని అంటే మనకు అర్థం అవ్వాల్సింది, శిష్యులకు మాత్రమే ఈ లక్షణం ఉంటుంది. మనకి యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట చదివి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాలు చదువుతాను. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, ఇక్కడ క్రీస్తు వారు మాట్లాడిన ఈ రెండు వచనాలలో ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు మనకి. ఆయనను నమ్మిన యూదులు అని రాయబడింది కదా, తనను నమ్మిన యూదులు అనేది ఒక గుంపు కనపడుతుంది. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి, శిష్యులు అనే మాట కనపడుతుంది. నమ్మిన వారు, శిష్యులు, ఈ ఇద్దరు ఒకటేనా? అలాంటప్పుడు రెండు మాటలు ఎందుకు రాయబడ్డాయి? నమ్మిన వారు ఎవరు? బిలీవర్స్ అంటే విశ్వాసులు కదా. క్రీస్తును నమ్మిన వారు అంటే విశ్వాసులు. శిష్యులు ఎవరు? విశ్వాసులు ఎవరు? రెండిటికి తేడా ఉంది ఇక్కడ కదా. విశ్వాసుల యొక్క లక్షణం వేరుగా ఉంది, శిష్యుల యొక్క లక్షణం వేరుగా ఉంది. శిష్యులు అయితే మీరు ఏం చేస్తారు? నా వాక్యమందు నిలిచిన వారుగా ఉంటారు, సత్యమును గ్రహిస్తారు అని రాయబడింది. అంటే విశ్వాసులు ఏం చేసే అవకాశం ఉంది? వీళ్ళు ఏం చేస్తున్నారు? వారి యందు నమ్మకం ఉంచిన వారేగా, క్రీస్తు మాట యందు నమ్మకం ఉంచిన వారే, విశ్వాసులే. కానీ ఏం చేస్తున్నారు? మీరు నా వాక్యమందు నిలిచిన వారు కాదు అని అర్థమవుతుంది అక్కడ కదండి. తేడా ఉంది. విశ్వాసులకి, డిసైపుల్స్కి తేడా ఉంది. దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు క్రీస్తు వారు? దీని గురించి మనం వచ్చే వారిని ధ్యానం చేసుకుందాం. దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుంచి అని అంటే, మనము కేవలము విశ్వాసులలాగా ఉండకూడదు, విశ్వాసులముగా ఉండకూడదు, శిష్యులుగా మార్చబడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. శిష్యులు అయితేనే వాక్యములో నిలిచి ఉంటారు, వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేస్తారు. విశ్వాసులు అలా ఉండలేరు. విశ్వాసికి, శిష్యునికి ఖచ్చితంగా తేడా ఉంది కదండి. ఇది ఈ తర్వాత వచనాలను చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ విశ్వాసులు, వాళ్ళు నమ్మిన వాళ్ళు ఏం చేశారు, అక్కడ క్రీస్తు వారిని ఏ విధంగా దూషించారు, లాస్ట్కు చివరికి రాళ్లతో కొట్టి చంపడానికి కూడా ఇష్టపడ్డారు. ఎవరు? నమ్మిన వాళ్ళే కదండి. నమ్మిన వాళ్ళు మాట్లాడుతున్న మాటలే కిందికి వచ్చినప్పటికీ, క్రీస్తు వారు వాక్యం చెబుతున్నప్పుడు వారి హృదయాలు నొచ్చుకున్నాయి. వారికి కొద్దిగా కష్టము, వారి ఈగో దెబ్బతినేసరికి క్రీస్తు వారి మీద తిరుగుబాటు చేస్తున్నారు, క్రీస్తు వారిని తిడుతున్నారు. లాస్ట్కి వ్యభిచారముతో పుట్టిన వాళ్ళం కాదు మేము అని మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడతారు అట్లా కదండి? విశ్వాసులు అంటే ఊరికి ఆయనను ఏదో మేలు జరుగుతుందనో లేదా దేనికోసమో ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు. కానీ దేవుడు విశ్వాసులుగా మాత్రమే ఉండాలని ఆయన ఇష్టపడట్లా, శిష్యులుగా మార్చబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకనే శిష్యులను తయారు చేయండి అన్నాడు, కానీ విశ్వాసులను తయారు చేయండి అనలా. స్వార్థ ప్రకటించండి, బాప్టిజం ఇవ్వండి, ఇచ్చిన వారిని నా ఆజ్ఞలను, నా బోధలను గైకొనే వారిగా చేయండి అన్నాడు కదండి. శిష్యులుగా తయారు చేయాలి. ఇక్కడ వీళ్ళు కనపడుతున్న ఈ భార్యాభర్తలు ఎవరు అని అంటే, క్రీస్తు వారిని అంటిపెట్టుకున్న వాళ్ళే. కష్టాలు, శ్రమలు వచ్చినప్పటికీ కూడా వారిని విడిచిపెట్టడానికి ఇష్టపడలా, ఆయనతో పాటుగా ఉన్నారు, నడిచారు, సిలువ దగ్గర మరణమప్పుడు కూడా ఆయనతో పాటుగా ఉన్నారు. అలాంటి జీవితం జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అలా జీవించాలి అని అంటే మొట్టమొదటిగా మనకు సమాధానం ఉండాల్సింది మన ఇంట్లోనే, భార్యతోనే, భర్తతోనే. వారిద్దరి మధ్య ఒక జీవం ఉన్నప్పుడు, వారిద్దరి మధ్య సమాధానం ఉన్నప్పుడు అద్భుతాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు.
వారిద్దరి మధ్య ఒక ఉజ్జీవాన్ని తీసుకురావడానికి, ఆ కుటుంబంలో ఒక ఉజ్జీవాన్ని తీసుకురావడానికి, ఆ కుటుంబం ద్వారా అనేక కుటుంబాలను మండించడానికి, నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. భార్యాభర్తల మధ్య సమాధానం లేనప్పుడు, భార్యాభర్తలే ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడుకోకుండా లోకానుసారమైన విషయాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వారి మధ్య దేవుడు ఎలా ఉంటాడు? వారి మధ్యలో ఆత్మ ఎలా ఉంటుంది? ఒక ఉజ్జీవం ఎలా వస్తుంది? అనేక మందికి లేకపోతే చుట్టుపక్కల ఉన్న వారికి ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉండగలరు? కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మనము భార్యాభర్తలముగా, ఒక కుటుంబంలోని భార్యాభర్తలముగా దేని గురించి ఆలోచన చేస్తున్నాం? దేని గురించి మాట్లాడుకుంటున్నాం? దేని పట్ల శ్రద్ధ ఉంది మనకి? మనకున్న శ్రద్ధను బట్టి, మనకున్న ఆత్మీయతను బట్టే మనతో పాటుగా క్రీస్తు వారు నివసిస్తారు అన్న విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. హల్లెలూయా.